పితా పుత్ర పవిత్రాత్మ నామమునా పవిత్రమైనటువంటి సాబాత్ దినం ఆదివారం దైవ సన్నిధిలో గడిపి మరొకసారి 3 గంటల ప్రార్థనలో ఇంకొక అవకాశం దేవుని ఆరాధించుటకై ప్రభు నామంలో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించి ప్రార్థిస్తాం. ఓయ్ సబీనా తలంపు ప్రకారం ఆల్బిన్ రెడ్డి స్పష్టంగా మాట్లాడినట్లుగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశిష్యుల కొరకు మరియు ఫాదర్ ఇన్నారెడ్డికి ప్రభువు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు పరిచర్యను ప్రభు దీవించినట్లుగా అభిషేకం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించుకుంటూ వ్యాధి బాధలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు దేవుడు స్వస్థతను దయచేయమని మనమందరం కలిసి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. రాజాలాగా తన జీవితమున్న రాజుగా ప్రభు వైపు చూస్తూ ప్రార్థించిన ఒక వ్యక్తికి పేరే దావీదు మహారాజ్. ఆయన పలికిన మాట ఇది. కీర్తన 84:10 అన్యుల ఇండ్లలో 1000 నాలు గడపడం కాని కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరంలో ఆ మందిర ద్వార పాలకుడుగా ఉండుట మేలు అంటున్నాడు. Psalm 84:10 A king says about the King of Kings and Lord of Lords like this: One day in your courts is better than elsewhere 1,000 days. It is better I remain a watchman in your temple than elsewhere, is the statement by a king. ఆ సన్నిధిని అనుభవించిన వ్యక్తి, ఆయనతో పాటు కీర్తన మనం కూడా పాడే పాట ఈరోజు. 1 యోహాను 2:17 ఈ ప్రపంచము దాని వ్యామోహము గతించును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువారు
శాశ్వత జీవిత అగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ద వరల్డ్ అండ్ ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఈజ్ వ్యానిషింగ్, బట్ ద వన్ హూ ఫుల్ఫిల్స్ ద విల్ ఆఫ్ గాడ్, హిస్ లైఫ్ ఈజ్ అ లాంగ్ లైఫ్ అండ్ ద లైఫ్ వర్త్ లివింగ్. 1 John 2:17. దీనినే మన పాటగా మార్చుకొని ఈరోజు పాడుదాం, దేవునికి అంకితమవుదాం. రాజాని సన్నిధి చాలునయా, నిరతము జీవింప చాలునయా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిరతము జీవింప చాలునయ్యా. సన్నిధి సన్నిధి రాజా ని సన్నిధి, సన్నిధి సన్నిధి రాజాని సన్నిధి. లోకమంతా మాయయ్యా, నీ ప్రేమే నాకు చాలునయ్యా. లోకమంతా మాయయ్యా, నీ ప్రేమే నాకు చాలునయ్యా. చాలునయ్యా చాలునయ్యా, నీ ప్రేమ చాలునయ్యా. చాలునయ్యా చాలునయ్యా, నీ ప్రేమ చాలునయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన జీవితంలో ఎప్పుడు కూడా ఆత్మీయ విషయంలో సంతృప్తిని పొందకూడదు. ఇంకా ప్రభువా నీ గురించి తెలుసుకోవాలి, ఇక నెక్స్ట్ లెవెల్కి చేరాలి అని అనుకునే వాళ్ళకు దేవుడు వారిని సంతృప్తి పరుస్తాడని మొన్న ఆదివారం నాడు మనమందరం కూడా ధ్యానించాం. ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి సంతృప్తి కలుగ చేస్తానండి.
Those who are hungry, they will be satisfied is one of the Sunday's gospel. కీర్తన 23:5లో నీ సాన్నిధ్యమున విందును ఆరగించి నా ఆత్మయు సంతృప్తి చెందును అని కీర్తనగాడు అంటున్నాడు. Psalm 63:5 Lord, in your presence I get that contentment in the Holy Spirit. ఈ సమయంలో దైవ సన్నిధిని ప్రతిరోజు 3 గంటలకు అనుభవిస్తున్న మీ అందరికీ మీ జీవితంలో ఏదైతే కొదువగా ఉన్నదో సంతృప్తిని కలిగించే సంవత్సరముగా మీ కుటుంబానికి ఈ పాట మారునుగాక. భక్తితో ప్రార్థనతో పాడుదాం. ఇంకా నిన్ను తెలుసుకోవాలి, ఇంకా నీ సన్నిధి కావాలి, ఇంకా నిన్ను తెలుసుకోవాలి, ఇంకా నీ సన్నిధి కావాలి, కావాలి కావాలి నీ సన్నిధి కావాలి, కావాలి కావాలి నీ సన్నిధి కావాలి. ప్రపంచమంతా ఈ లోక సన్నిధిని వెతుకుతుండగా మనము 3 గంటల టైంలో దైవ సన్నిధిలో ఉన్నాం. ఈ సన్నిధి మీ అందరికీ కావలసినదన్నీ వసగునదాకా ప్రార్థనిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాకట ఒకటి విన్నాను, నేను ఇంకా పాడలేదు. సర్వశక్తిమంతుడైన ప్రభు నీ మందిరము అని నా మిగుల ప్రీతి. అదే 84వ కీర్తన 1వ వచనం. Psalm 84:1 సర్వశక్తిమంతుడైన ప్రభు నీ మందిరం అని నాకు మిగుల ప్రీతి. ఓ గాడ్, when I come into your temple, and that is the greatest joy for me. I love to come to your temple. Psalm 84:1. మొదటి సామెత 3వ అధ్యాయం 3వ వచనంలో అందుకే చిన్నవాడైనటువంటి సామువేలు ప్రభు మందిరమున దైవ మందసము వద్ద ఆయన ఎప్పుడు పడుకొని నిద్రించుచుండేది. అంటే ఆయన సన్నిధిని ఈవెన్ నిద్రపోయినప్పుడు కూడా వదలలేదని అర్థం. ఈరోజు మన పిల్లలు ఎట్లా ఉన్నారో మీకు తెలుసు. ఒక క్షణం గుడిలో కూర్చోమంటే అటు ఇటు ఉరుగుతుంటారు. కానీ ఆ చిన్న బాలుడు వాళ్ళ తల్లి అర్పించుకున్నది కొడుకును, అందుకే ఆ కొడుకు అట్లా తయారయ్యాడు. 1 Samuel chapter 3:3 says, Samuel all the time was lying down near the
Ark of the Covenant, the tabernacle today. We are also in the presence of God right now. అదే సన్నిధిలో మనం ఉన్నాం. మీ పిల్లలు కూడా, కుటుంబ సభ్యులు కూడా దేవుని సన్నిధిని అధికముగా వెతకుట్టకై ఈ పాటను ఫాదర్ బెర్క్మాన్స్ గారు తమిళంలో రాశారు. దాన్ని అనువాదం చేసి మనము తెలుగులో ఇప్పుడు పాడగలుగుతున్నాం. పాడుదాం. ఆ సన్నిధి మీ గూడారమును నింపునుగాక. ఆమేన్. నీ సన్నిధి నా పెన్నిధి నిత్యము నాకు చాలునయ్యా. నీ సన్నిధి నా పెన్నిధి నిత్యము నాకు చాలునయ్యా. చాలునయ్యా, చాలునయ్యా, నీ సన్నిధి చాలునయ్యా. చాలునయ్యా, చాలునయ్యా, నీ సన్నిధి చాలునయ్యా. అందుకే రాజుగా మార్చేశాడు దావీదును, సన్నిధిని వెతకాడు. కావున మీరు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా దేవుని సన్నిధిని వెతికితే ప్రమోషన్ నిశ్చయంగా దేవుడు ఇస్తాడు. ఆమేన్. భక్తితో ఇలాంటి కృపా రోజుల కోసం, మీకోసం, మీ కుటుంబం కోసం ఈ గుర్తును అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. విడిపోయిన రెండు కుటుంబాలను దేవుడు త్వరలోనే జతపరచబోతున్నాడు. ఆమేన్. తప్పిపోయిన ఒక వ్యక్తి చాలా రోజులుగా తిరిగి ఆ వ్యక్తి నీ ప్రేమను కనుగొని తిరిగి రాబోతున్నారు. ఆమేన్. దేవదాస్ అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచి నీ బిజినెస్లో అభివృద్ధిని దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్. దివ్య కారుణ్యమునకు సమర్పించుకుందాం. భద్రత కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఈ నెలకు మరి ఇదే చివరి ఆదివారం కావున మరి నెక్స్ట్ ఆదివారం మనం నూతన నెలలో ప్రవేశించబోతున్నాం. భక్తితో ప్రార్థించుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు
ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్య కుటుంబ సభ్యులను దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్టూడెంట్స్ ప్రేయర్లో పాల్గొని వెళ్ళినటువంటి బిడ్డలు, ఈ కార్డ్ తీసుకున్న వాళ్ళు, తెచ్చుకుని వాళ్ళు అందరూ పరీక్షలు రాస్తున్నారు. ఆ బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ ప్రేయర్లో రాయబడినట్టు దేవుడు అవసరములన్నిటినీ ఫిలిప్పీ 4:19 ప్రకారం తీర్చునుగాక. ఆమేన్. God, the promise that is given in students' prayer this year, God who supplies all our needs, may the Lord supply all the needs of the children for writing the exams. ఆమేన్. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, నెక్స్ట్ నెల మార్చ్ 5వ తారీఖు నుండి మనం విభూతి కాలం బుధవారంతో తపస్సు కాలంలో ప్రవేశిస్తున్నాం. విభూతి బుధవారం 5వ తారీఖున వస్తుంది. మళ్ళీ 9వ తారీఖు ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ దీక్ష సిలువ ఇవ్వబడుతుంది. చాలామంది ఆ సిలువ తీసుకుని వెళ్ళిన వాళ్ళ అద్భుతాలు జరిగిందని సాక్ష్యాలు చెప్పడం మీరు విన్నారు. అందుకే దయచేసి 9వ తారీఖున మార్చి నెలలో ఇక్కడికి వచ్చేసి ఆ సిలువను పొందుకోండి. అలాగే మొదటి శుక్రవారం వచ్చే వాళ్ళు కూడా ఆ టైంలో ఇవ్వబడుతుంది. మరి అలాగే ఈ నెలలో, వచ్చే నెలలో, మార్చి నెలలో 5వ తారీఖు విభూతి బాధవారం నాడే సాయంత్రమే ఇక్కడ మరి ఇంగ్లీష్ వడకం ప్రారంభమవుతుంది. మార్చి 5 సాయంత్రం నుంచి 8 సాయంత్రం వరకు. అందువలన ఆ రోజు వచ్చే వాళ్ళకి సమయంలో కూడా ఇంగ్లీష్ వడకానికి వచ్చే వాళ్ళకి అంటున్నాను. ఆ రోజు ఒకవేళ మీరు మిస్ అవుతే సమయంలో విభూతి బుధవారం గురించినటువంటి పూజే అర్పించబడుతుంది. అందువలన ట్రావెల్ చేసేవాళ్ళు ఇక్కడ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఉదయం 6:30కి ఇక్కడ యథావిధిగా జరుగుతున్నటువంటి ఆన్లైన్ పూజ పెద్ద హాల్లో జరుగును. On March 5th we begin the Ash Wednesday, and the same day in the evening, March 5th evening to 8th evening afternoon, we have the English retreat. Come and be blessed. This is the first retreat for Lent in English. The first retreat in Telugu. రెండవ వంశం మొదటి వడకం తపస్కాలంలో తెలుగులో 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు. దయచేసి ప్రజలు తర్వాత త్వరగా బుక్ చేసుకుంటారు. ముందుగానే మీరు బుక్ చేసుకొని మీరు తెలుగు వడకానికి సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇది ప్రత్యేక తపస్సుగల వడకం. ఇక్కడ బయట అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈ స్టేట్లో వేరే స్టేట్స్లో. వన్నిటి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. యెషయా కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, ప్రభు నేను నీకు విన్నప్పము చేసేదను, వేకువనే నీవు నా పలుకులు ఆలింతువు, ప్రాతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి నీ అనుగ్రహము కొరకు వేచి ఉందును. Psalm 5:3 says, O God, early in the morning I keep my petition before you and wait for you to answer me. వేకువ జాముననే దేవుని వరకే వారు ధన్యులు, వారికి దేవుడు జవాబిస్తాడని దీని ద్వారా తెలుస్తుంది. వెదకదాం ఉదయం నుంచి సాయంత్రం వరకు. వేకువనే వెదకెదను, ఆశతో వెదకెదను ఆశతో వెదకెదను ప్రభా, నీ సన్నిధి నాకు చారునయ్యా అని భక్తితో పాడదాం.
వేకువనే వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. వేకువనే వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. వెదకెదను వెదకెదను, ఆశతో వెదకెదను. వెదకెదను వెదకెదను, ఆశతో వెదకెదను. వెదక్కువారు కనుగొంటారన్నారు. రోజు వెతుకుతున్నారు మీరు. 3 గంటల ప్రార్థన, అనేక సాక్ష్యాలు వింటున్నారు. నెక్స్ట్ సాక్ష్యం మీ దానిగా మారునుగా. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీ అందరి విన్నపాలతో, వ్యాధి బాధలతో ఉన్నవారు, అప్పు సమస్యలతో ఉన్నవారు, సంతానవరం లేకుండా బాధపడుతున్నవారు, సెటిల్మెంట్ త్వరగా జరగలేదని ఏడుస్తున్నవారు, ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్ళు, ఇంకా ఎన్నెన్నో విన్నపాలతో మీరు కూడా వేచి ఉన్నారు. ఆ విన్నపాలన్నీ ఇప్పుడే దేవా అవన్నీ నాకు ఇస్తున్నావని స్తుతులు పాట పాడదాం. ఎందుకంటే జరగక మునిపే జరిగిందని చెప్పడం పేరు విశ్వాసం అంట. అది విశ్వాస కళ్ళు కూడా అంటారు. అందుకే మనం 2 కొరింథీ 5:7 చదివితే వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్ అంటాడు. మేము దృష్టితో కాదు కానీ విశ్వాసముతో మేము చూస్తామంటాడు. ఎబ్రియలకు రాసిన 11:1 కూడా. కీర్తన 22:3 నీవు పరమ పవిత్రుడవు, ఇజ్రాయేలుల సుతులు అనడే సింహాసనం మీద ఆసీనుడై ఉండేవాడవు. Psalm 22:3 says, Lord, you are holy, you are enthroned on the praises of Israel. మనం స్తుతించినప్పుడు దేవుడు ఎలా ఒక కుర్చీ తీసుకొచ్చి మీరు పెడితే పెద్దవాళ్ళకి వచ్చి కూర్చుంటారో అలా దేవుడు ఆ స్తుతిని సింహాసనముగా మార్చుకొని వచ్చి మన దగ్గర కూర్చుంటాడంట. ఇప్పుడే స్తుతి మొదలు పెట్టండి. మీ ఇంటిలో జరుగుతున్న అద్భుతాలకు స్తుతి గీతములు పాడండి. స్తుతుల ద్వారా సంఖ్యలు కూడా తెగిపోతాయి. Keep on praising God, and the praises of Israel is a throne God accepts, and He will break the bondages and release the anointing. Psalm 22:3, కీర్తన 22:3 భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ராஜா உம் பிரசன்னம் போதுமையா, எப்போதும் எனக்கு போதுமையா.
సన్నిధి సన్నిధి రాజా నీ సన్నిధి ప్రసన్నం ప్రసన్నం దేవ ప్రసన్నం స్తుతులపై ఆశీనుడా నా స్తుతులు నీకే చెల్లింతును స్తుతులపై ఆసీనుడా నా స్తుతులు నీకే చెల్లింతును చెల్లింతున్ చెల్లింతున్ నా స్తుతులు చెల్లింతున్ చెల్లింతును చెల్లింతును నా స్తుతులు చెల్లింతును. దైవ సన్నిధిలో ఉన్నటువంటి అనుభూతి ఎంతో గొప్పదో విన్నాం. ఆ సన్నిధిలోనే ఇంతసేపు మునిగి మీరు ఉన్నారు. మీరు మునిగి తేలే అభిషేకంను దేవుడు మీకు దయచేయమని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధిగ్రస్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొని విన్నపాలు రాసిచ్చిన బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం అంతా ఇక్కడ గడిపిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్టూడెంట్స్ ప్రేయర్కి వచ్చిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా విన్నపాలతో ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తపస్సు కాలంలో జరగబోయే ప్రత్యేక వడకాలకు ఇక్కడికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో జరుగుతున్నటువంటి ప్రతి పనుల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. రాజరాజశేఖర్ అనే ఒక వ్యక్తిని దేవుడు, నా పేరు ఇలా ఉంది కానీ నేను ఇట్లా ఉన్నానే అని బాధపడుతున్నావు, నీ పేరులో 2 రాజాలు ఉన్నాయి, అందువలన దేవుడు 2 దీవెనలు నీకు దయచేయబోతున్నాడు. జోకిం, అన్నమ్మ, రేఖ, ఈశ్వరయ్య మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవా, ఈ దినం ఈ వడకంలో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ వ్యాధి బాధలన్నిటినీ నీవు జాలితో కదలి వచ్చి తాకి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు పేదరికములన్నీ తొలగిపోవునుగా. ఆదివారం వచ్చి ఇక్కడ విలపించి వెళ్తున్న బిడ్డలందరిపై ప్రత్యేక కరుణ కిరణాలు ప్రవహించునుగా. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథి మా SVD సంస్థ ఇచ్చినటువంటి ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని నూతనంగా మేము ఇనాగ్రేట్ చేసినటువంటి స్టూడియో మరియు ప్రభా స్టాల్ మరియు క్యాంటీన్ అన్నింటినీ ఆశీర్వదించి దీవించమని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఆయన సన్నిధి కోసం ప్రతిరోజు 3 గంటల ప్రాంతంలో ఆయన ఒడిలో కూర్చున్న మీ అందరినీ పిత, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు కరుణ కిరణాల క్రింద భద్రంగా కాచి స్వస్థతనిచ్చి ఆయురారోగ్యముతో ఐశ్వర్యముతో ఏ కొరత లేకుండా దీవించునుగాక. As we seek for the presence of God every day at 3 o'clock, may the mercy and grace of God in the name of the Father and of the Son and of the Holy Spirit supply all your needs in Jesus' name we pray. Amen. Sannidhi, Sannidhi, Rajani Sannidhi.